ఎంతైనా సమయం ప్రభా తనైనా రాధ గారి ఇంట్లో ప్రభా తనే ప్రార్థించవచ్చుందిగా ప్రభా తనే మీ ఆత్మ మా మీద కుమ్మరించమని అడుగుచున్నానైనా ఏ గృహం చుట్టూ ప్రభా అదేవిధంగా ప్రభాతమైనా మరి ఉదయం నుండి ప్రభాతమైనా మరి యొక్క రాత్రి వరకు మమ్మల్ని కాచి కాపునని మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఈ రోజులుగా ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం తనైనా. అదేవిధంగా ప్రభాతమైనా ఈ యొక్క కుటుంబంలో ప్రభాతమైనా మరి దేనికోసం ప్రార్థన పెట్టుకున్నారో ప్రభాతమైనా మరి మీ చిత్తమై ఉండే కృపను ముగింపు నమ్మకం నమ్మైపోదు నివాసివదిందు ఆశలము నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశలము బలశూరుడా యేసయ్యా స్థలములపై నడిపించుచున్నాయము నాకు నిలదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు నిలదుగా నీ కృపణ తోడుండగా ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా సంఘానికి చెప్పినట్టుగా కొన్ని సంఘాలకి మరి తెస్సలోనిక సంఘానికి చెప్పినట్టుగా ప్రియులరా అన్ని విషయములో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించాలి లేదా కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. అందుకే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే రాజువైన నా దేవా నిన్ను గణపరిచెదను, నీ నామమును. అనేక సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. తన బిడ్డల ద్వారా శ్రమలు వచ్చాయి, తను చేసుకున్న భార్య ద్వారా శ్రమలు వచ్చాయి.
అంతేకాదు తన చుట్టూ ఉన్న ప్రజల ద్వారా శ్రమలు వచ్చాయి, కానీ ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాడు, నిత్యము స్తుతించాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు స్తుతించాడు. తను చంపాలనుకున్నప్పుడు స్తుతించాడు, చంపబోయేటప్పుడు చంపబోయే విధానంలో స్తుతించాడు దేవుణ్ణి. మరి తన సింహాసనాన్ని విడిచిపెట్టి గడనా స్వామి శృతి చేసి పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతి చెల్లించమన్నావు తండ్రి. నాయన స్తుతించేవాడు నిన్ను మహింపరుస్తున్నాడు ప్రభా. నన్ను మహింపరిచిన వారిని నేను మహింపరుస్తానన్నావు ప్రభా. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానంటున్నావు. లేమిలో, కరువులో, ఖడ్గములో, వస్త్రహీనతలో, వ్యతిరేకతలో, దోషణలో, అవమానములో, తండ్రి నిందల్లో దేవానికి స్తోత్రాలు. రక్తం ఇచ్చాం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.